అందరికీ నమస్కారం అండి. చాలా మందికి తెలుసు కదండీ! మేమైతే కోటర్‌లో ఉంటాం. అది కూడా పంజాబ్‌లో అని. అసలు నేను ఎందుకు ఈ 3 నెలల నుంచి వీడియోస్ తీయడం మానేసిన, ఈ వీడియో మెయిన్‌గా తీయడానికి గల కారణం ఏంటనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. మన వీడియోస్ చూసేది చాలామంది ఆడవాళ్ళేనండి. వాళ్ళలో ఇది అందరికి కాకపోయినా ఒకరికో ఇద్దరికో యూజ్ అయితదని అయితే తీస్తున్నాను. మెయిన్‌గా చాలా మంది మాకే ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ అని అనుకుంటుంటారు కదా! ఈ వీడియో వాళ్ళకి బాగా యూజ్ అయితుంది. చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా. వీలైతే షేర్ కూడా చేయండి. ఫస్ట్ అయితే ఏందంటే అండి, మా అత్తమ్మని మేమైతే ఇక్కడ పంజాబ్‌కి అయితే పిలుచుకున్నాము. మా అత్తమ్మ కూడా మా దగ్గరే ఉండేదన్నమాట. అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఒక వారం అయిపోయింది మా అత్తమ్మ వచ్చేసేసి. ఆ రోజు మార్నింగ్ 10కి అయితే నాకు ఫోన్ వచ్చిందన్నమాట. ఇట్లా మా పిన్ని పాయిజన్ తీసుకున్నది అని. తర్వాత మేము బయలుదేరి వెళ్ళినామన్నమాట. అప్పటికే 3 డేస్ అయిపోయింది. మేము మెయిన్ ఆ రోజు బయలుదేరడానికి గల కారణం ఏందంటే, మా బావకి అంత తొందరగా ఇక్కడ లీవ్ ఇయ్యరు. కానీ అక్కడి నుంచి మాకు వాట్సాప్‌లో మా మరిది, మా బావ వాళ్ళు ఒకటి డాక్టర్ రాసిచ్చిన లెటర్ అయితే పెట్టినారన్నమాట. అది చూడంగానే మాకు వెంటనే లీవ్ అనేది ఇచ్చేసినారు. అస్సలు ఉండొద్దండి మీరు ఇక్కడ వెళ్ళిపోండి అని. నేను అనుకున్నా ఏందబ్బా వీళ్ళు ఎప్పుడు లీవ్ ఇయ్యరు, ఇంత తొందరగా ఇచ్చేసినారు, ఇదేమైనా సీరియసా అని. నాకే మా పిన్ని పాయిజన్ తాగింది అన్నప్పుడు నాకేమనిపించిందంటే, ఇది గట్టి పిండం తనకేం కాదు బావుంటదనే నమ్మకంతోనే నేను కూడా ఉన్నమాట. కాకుంటే మళ్ళా కొద్దిసేపు తర్వాత వాళ్ళు చెప్పేసినారు, మా ఇంటి దగ్గర మా బావ, మా మరిది డాక్టర్లు ఏమన్నారనేది. మా పిన్ని అయితే ఖచ్చితంగా అయితే చనిపోతుంది. అది ఎన్ని రోజులని మాత్రం మేము చెప్పలేమని చెప్పేసినారు. తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళినాం కదా! 3 డేస్ వరకు ఓకే. మా పిన్ని బానే ఉంది. మన కర్నూలు పెద్ద హాస్పిటల్ అయితే మా పిన్నిని అయితే జాయిన్ చేపించినారన్నమాట. ఫస్ట్ రోజైతే తనకి వాంతులు రావడానికి వామిటింగ్ అయితే చేపించినారు. తర్వాత నెక్స్ట్ రోజు మోషన్స్‌తో అయితే అయిపోయింది. ఇంగా మూడో రోజు మాత్రం ఓకే. మేము పోయినామండి. నేను పోయినాక మా పిన్ని కాడనే ఉన్నా. అస్సలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంగా ఒక 4 రోజులైతే నేను మా పిన్ని దగ్గరనే ఉన్నా. నేను పంజాబ్ నుంచి వెళ్ళిన వెంటనే అటు నుంచి అంటే పెద్ద హాస్పిటల్ పోవడం, ఆడ మా పిన్నిని చూసుకోవడం, ఆ నైట్ మొత్తం ఆడనే ఉండడము. ఆ రోజు కూడా మా పిన్ని బాగానే ఉంది. మరుసటి రోజు నా ఆయాసం స్టార్ట్ అయిపోయిందన్నమాట స్లోగా. ఒక్కొక్క పార్ట్ దెబ్బతింటూ వచ్చిందన్నమాట. ఆ మందనేది కొరికేస్తూ వచ్చింది ప్రతి ఒక్క పార్ట్‌ని. తర్వాత మళ్ళీ ఎమర్జెన్సీకి అయితే షిఫ్ట్ చేసినారు. ఎమర్జెన్సీలో ఒక రోజు ఉన్నాము. తను చేసే శాస్త్రాలకి అంటే తనకి హెల్త్ బాగలేక ఒకటే అరుస్తుంది. ఎందుకు నాకు మాస్క్ పెట్టినారు తీసేయండి అది ఇది అని. దానికి తీసేసి పైకైతే షిఫ్ట్ చేసినారు. పైన ఐసీయూ మీకు తెలుసు కదండీ! ఒక్కసారి ఐసీయూలోకి పోతే మనిషి బయటికి రాడు. బాడీనే బయటకొస్తుంది. మేము ప్రతి ఒక్క డాక్టర్‌ని వస్తున్న డాక్టర్‌ని అడిగినామన్నమాట. ఏమైనా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయా మేడం అంటే, "ఏం లేదమ్మా దీనికి ఒకటే సొల్యూషన్. తను తాగింది తన తప్పది చచ్చిపోతది. ఏం చేయలేం దానికి. ఈ పాయిజను పీఎం తాగినా, ఎవ్వరు సీఎం తాగినా దీనికి చావే మార్గం. దీనికి ఇంకొకటి లేదు" అని డైరెక్ట్‌గా మా మూతి మీద చెప్పేసినారు. కొందరు డాక్టర్‌లయితే ఏమంటారంటే, "దీనికి విరుగుడే లేదు. చనిపోవడం తప్పిస్తే మనిషి" అన్నారు. ఇంకొందరు డాక్టర్‌లయితే, "ఏమోనమ్మా ఆమె ఎప్పుడు పోతదో ఏం కథనో మనం ఏం చెప్పలేము. ఆమె తాగేటప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఆలోచించుంటే గాని, ఈరోజు ఈ పరిస్థితి రాదు ప్రతి ఒక్కరికి. ఫస్ట్ మీరు ఆమెకి ఏమైనా చివరి కోరికలుంటే తీర్చండి. ఏమన్నా తింటదేమో తెచ్చిపెట్టండి" అన్నారు. నాకైతే అప్పుడు చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే మాతో పాటు ఉండే మనిషి ఎంత బాగుండేదో మాకు మాకు తెలుసు. మా పిన్ని ఎట్లా అంటే మా ఇంట్లో మా పిన్ని మేమేమన్నా అంటే మేము అన్న భార్యలము, తమ్ముడు భార్యలం కాబట్టి వాళ్ళకి చాత కాదు. వంటలు చేసే కాడ నేను చేసి తన ఇంటికొస్తే తనే మాకు వండి పెట్టేది. మేమేం వండేటోళ్ళం కాదు. పైపైన మాత్రమే చేసేటోళ్ళం. మీ చేత కాదులే వదిన నేను చేస్తాలే అని ప్రతి దానికి మా ఇంట్లో ఏ కార్యం జరిగినా మంచి గాని, చెడు గాని మా పిన్నే మేము పిలవకుండా కూడా ముందే వచ్చి అన్నీ చేసి పెట్టేది. అలాంటి దానికి అలా అన్నప్పుడు మాకు బాధేసింది. తను చూసిన తన పనని అర్థం కూడా అంత ఇంత కాదులెండి. పైకి షిఫ్ట్ చేసిన తర్వాత తనకి అసలు ట్రీట్మెంట్ అయితే ఏం జరగలేదు. జస్ట్ నార్మల్‌గా ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఏదో నడచాలంటే నడుస్తది. ఉదయం, సాయంత్రం బ్లడ్ టెస్ట్ చేసేవాళ్ళు. ఎక్స్‌రేలు అయితే తీసేవాళ్ళు. అయితే లాస్ట్ మా పిన్ని నాకు బాగా గుర్తుందన్నమాట. చాలా అంటే చాలా సతాయిచ్చింది. ఏమన్నదంటే, "వదిన పో వదిన నువ్వు చూసి రాపో వదిన, డాక్టర్‌ని పిలిచి రాపో వదిన, నొప్పులు వదిన, వదిన నరకం అనుభవిస్తున్నా వదిన. ఏదో డాక్టర్‌ని అడిగి రాపో మందులు ఇయ్యమనంది, సూదులు ఇయ్యమనంది" అని మొత్తుకునేది. ఒకరోజు మా బావ వచ్చింటే అంటే మా బావగారన్నమాట. మా ఆయన కాదు. "ఏనా సూడేనా వీళ్ళు ఊకే సతాయిస్తున్నారు నన్ని. నర్రకం చూస్తున్నాయి నన్ను ఇంటికి తోలుకపోండన్నా. మేడం ఇంటికాడ నేను బట్టలు ఆరేసొచ్చిన మేడం. పిల్లలు బడికాడనుంచి వస్తుర్రు మేడం. నేను అన్నం చేయాలి మేడం. కూర చేయాలి. ఎసురికి పెట్టొచ్చిన." ఇది మొత్తం డయాలిసిస్ రూమ్‌లో జరిగిందన్నమాట. మా పిన్నికి డయాలిసిస్ కూడా చేసినారు. ఇట్లా ఒకటి కాదు, 2 కాదు ఎన్ని చూడాలో మా పిన్ని అన్ని చూసింది. తన కాడ మేము రోజు 5 మందిమైతే ఉండేవాళ్ళమండి. షిఫ్ట్ వైస్‌గా. ఆడపిల్ల కాబట్టి చాలా అవసరం ఆడవాళ్ళదే ఉండేమాట. నేను, మా అక్క, మా పిన్ని వాళ్ళిద్దరూ ప్రతి ఒక్కరు ఉంటుండమాట. తను చేసుకున్న అదృష్టం ఏదన్నా ఉందంటే అది మా పిన్నికి, వాళ్ళ అక్కోళ్ళు, తర్వాత మా బావగారు, మా మరిది, మా ఆయన వీళ్ళే. తన జీవితంలో చేసుకునే పెద్ద అదృష్టం. తను అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉంటే కూడా తనని అంత బాగా చూసుకునేది మాత్రం వీళ్ళే మాట. తను మా ఆడపిల్ల. మేము కష్టమొచ్చింది. మేము చూసుకోకుంటే ఇంకెవరు చూసుకుంటారు అనే ఉద్దేశం నాకైతే ఉండిపోయిందన్నమాట. మా ఇంట్లో ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు మేము అస్సలు వదిలిపెట్టమన్నమాట. తనకి మా అక్క అంటారు రాలేదు. చిన్న పిల్లలున్నారు. మా మరిది భార్య డెలివరీ అయింది. అప్పుడు 3 మంత్స్ పాప తను రాలేదు. ఇంక నేను ఈడ నుంచి పంజాబ్ నుంచి పోయినాక తన కాడనే ఉన్నమాట. నా పిల్లల్ని మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఉన్నా. తను ఇంగా చనిపోతది రేపు పొద్దునికంటే ఇంక తను ఆల్రెడీ 6 రోజులయిందండి నిద్ర లేక, తిండి లేక. ఇంగ ఆ రోజు నేను, మా అక్క అయితే ఉంటిమాట. ఇంగ ఇట్లయితే కాదు అక్క, ఈ పాప ఊకే సతాయిస్తుంది. కొద్దిసేపు పండుకోనీలే అని అందరం బిగపట్టినామండి. కాళ్ళు, చేతులు పట్టుకొని పండబెట్టినామాట. పండబెడితే బాగా ఒక 2 నిమిషాలు సతాయిచ్చిందన్నమాట. చేతులు వదలండే మీరు అని గట్టి గట్టిగా మొత్తుకునింది. ఇంగ తర్వాత నిదానంగా అరచడం మానేసింది. ఈ పిల్ల ఎందుకు అరచడం మానేసింది అనుకున్నాం. నేను చేతిని ఇలా టైట్‌గా ఒత్తి పట్టుకున్నప్పుడు నాకేం అంత అనిపియలేదన్నమాట. బాగా టైట్‌గా పట్టుకున్నప్పుడు హీట్ అనిపించింది.
ఊకే నేను గట్టిగా పట్టుకున్నా. కానీ మా అక్క ఇంకొక వాళ్ళ వదిన అయితే ఉంది. కళ ఈ పాప కదులుతలేదు. కళ వదిలి చూడంటే వదిలి చూసినా కదులుతలేదు మా పిన్ని. కదలకపోతే మళ్ళా మొత్తం చల్లగా అయిపోయిందండి బాడీ మొత్తం చల్లగయిపోతే మేము ఇంకా డాక్టర్ కాడికి ఉరుకులు నేను. ఉరికితే ఆమె అన్నది, "ఓకే అమ్మ బాడీ చల్లగా అయిపోయిందా" అని అన్నది. నేను రోజు ఆమెతో అడిగేదనమాట. ఆమె నైట్ డ్యూటీ కోసం అనమాట. రోజు పోయి ప్రతి గంటకు ఒకసారి అది ఇదని ఊకే దాని చుట్టే తిరుగుతుందన్నమాట. "అట్లా అయితుంది మా పిన్నికి ఇట్లా అయితుంది రా మేడం సుద్రా" అంటే ఆ రోజు కూడా పోతే ఆమె ఏమన్నది తెలుసా, "నువ్వు నిన్న సతాయించడం నన్ను ఈ రోజు సతాయిస్తున్నావు. ఎందుకు ఊకొచ్చి సతాయిస్తావు? ఆమె కండిషన్ నీకు తెలుసు కదా, పొమ్మ పో" అనింది. "ఏంటి మేడం బాడీ కూల్ అయింది మేడం, ఏమీ కదలతలేదు, మాట్లాడతలేదు" అంటే పక్కన ఉన్న నర్స్ ఉండి, "మేడం బాడీ కూల్ అయిందంటే వెళ్ళండి వెళ్ళి చూడండి" అంటే అప్పుడు తను వచ్చింది. వచ్చి చూస్తే ఈమెకి శ్వాస ఆడతలేదమ్మా, ఇంక పడిపోయింది మనిషి. లోపలికి పైపులు వేయాలా, వెంటిలేటర్ పెట్టాలని నైట్ 12 గంటలకైతే మా పిన్నిని వెంటిలేటర్ మీద పెట్టినారు. తర్వాత 3 గంటలకైతే ఇంక కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఇవి అనేసి కరెక్ట్ మార్నింగ్ మేము మేల్కొని ఉన్నామండి. నేను, మా మరిది, మా బావ, మా అక్క, మా అత్త, ఇంకా వాళ్ళ అత్తమ్మ అందరము. అయితే ఇంక మాకేమైంది, మేము కూడా బాగా అలసిపోయినాము. ఆ రోజులు మాకు నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, ఒకటే టెన్షను. జస్ట్ ఒకరి మీద ఒకరు ఇట్లా అనుకొని ఒక్క 2 నిమిషాలు కూరపాట్లు ఉన్నాం అంతే. ఇది మొత్తం 5:30, 6 మధ్యలో మా పిన్ని ప్రాణం అయితే పోయిందనమాట. ఇలా అయింది. మా పిన్ని మెయిన్‌లీ పాయిజన్ తాగేకి కారణం ఏందంటే 6 నెలల ముందు కొడుకైతే చనిపోయినాడని చెప్పినాను కదండీ! ఆ బాధతో అయితే ఈమె పాయిజన్ అయితే తీసుకుందనమాట. ఎవ్వరు ఏమనలేరు, ఎవరు ఏమి చేయలేరు. అలా చేసింది కాబట్టి తనైతే ఈరోజు చనిపోయింది. మేము అడిగినామన్నమాట. "నువ్వెందుకు ఆ పాయిజన్ తీసుకున్నావు? అసలు ఎందుకు తాగినావు నువ్వు" అనంటే, "ఏమో నాకేం అర్థం కాలే. నాకు బాధ అనిపించింది. ఇది తాగితే చచ్చిపోతారని కూడా నాకు తెలీదు. ఇంత అయితదని" చాలా అంటే చాలా బాధపడింది మా పిన్ని. ఇంకేం చేస్తాం, తాగింది ఇంగ. కానీ నేనైతే ఒకటి చెప్తానండి. చాలామంది మా పిన్నిది ఇదొకటైతే. ఇంకో పక్కన ఉన్న ఆడవాళ్ళు ఏందంటే, ఒక పిల్ల వాళ్ళ ఆయన పండగకి పోదామన్నాడంట. అది దసరా టైమే. అయితే పుట్టినింటికి ఆ పిల్ల మొగుడు తాగొచ్చినాడంట. ఆ పిల్లేమో బాగా కమ్మలు గిమ్మలు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి కూర్చున్నది. "నువ్వు పండగకి రమ్మంటే ఇట్లా తాగి కూర్చుంటావా, మా ఇంటికాడ వదిలిపెట్టవా" అని ఆ పిల్ల కూడా సేన్‌లో మందైతే తాగిందనమాట. అలా తాగడం వల్ల ఆ పిల్ల కూడా సేమ్ టు సేమ్ మా పిన్నికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తనకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకుంటే తన పాయిజన్ వేరు, మా పిన్ని తాగిన పాయిజన్ వేరు. మా పిన్ని తాగిన పాయిజన్‌కి విరుగుడు లేదు, తను చనిపోతుంది. కానీ ఆ పిల్ల తాగిన పాయిజన్‌కి విరుగుడు లేదండి. సిమెంట్ గుళికలు ఇంగ అట్లా చాలా అంటే చాలా మంది వచ్చినారండి. ప్లీజ్ అండి దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, సూసైడ్ అయితే చేసుకోవద్దండి. మీరు సూసైడ్ చేసుకొని ఏం ఉద్ధరిస్తారండి? మా పిన్ని చూడండి తెలిసి తెలియక ఒక తప్పైతే చేసింది. తనకేం చచ్చిపోయింది, గుంతలో పడుకునింది, బాగుంది. ఇప్పుడు పిల్లలు అనాథలయిపోయినారు. మా బాబాయ్ అమాయకుడైపోయినాడు. మా బాబాయ్‌కి అసలు ఏం తెలీదు. అట్లా అయిపోయింది కాబట్టి ప్లీజ్ అండి మీరు కొంచెం చూసుకోండి, మంచిగా ఉండండి. ఇట్లాంటివి ఏం చేయకండి. మా పిన్ని చచ్చిపోయింది. మేము తినడం మానేసినామా, మేము తాగడం మానేసినామా, పండుగలు చేసుకోవడం మానేసినామా అని నడుస్తున్నాయి యథావిధిగా. కానీ ఈడ నష్టం వచ్చింది ఎవరికంటే ఆ పిల్లలకే మాట. ఒకరోజు ఏమైందంటే మా బాబు బర్త్‌డే వచ్చిందన్నమాట. మా పిన్ని చనిపోయినాక నేను లోపల రూమ్‌లో మా పిల్లలకైతే కొత్త బట్టలు తెచ్చింటే కొత్త బట్టలే ఏస్తున్నా. తను అప్పటిదాకా బానే ఉండే. వచ్చి చూసింది ఆ పిల్ల. ఏమైందే కదా ఇంగ బయటికెళ్ళింది ఆ రూమ్‌లో నుంచి. కొద్దిసేపటికి ఇంగ ఏడుస్తుంది మాట. మేము కేక్ కట్ చేస్తుంటే, "ఎందుకమ్మా డల్‌గున్నావు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అంటే కొత్త బట్టలు చూసి తనైతే ఏడ్చింది. అదే వాళ్ళ అమ్మ ఉండింటే నేను తేనా, నీకు పెట్టనా, అది ఇది అని ఏదో ఒకటి చెప్పేది. నాకప్పుడు అనిపించింది, మా పిన్ని చేసిన ఒక చిన్న తప్పు ఈ పిల్లల్ని ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తుంది అని. ఇంకొక చిన్న బాబు కూడా ఉన్నాడు. వాడిని కూడా సేమ్ పరిస్థితి అలానే. ఆ పిల్లల వయసు ఏమంత పెద్దది అయితే ఏం కాదండి. ఆహ్, ఒక పాపదైతే 8 ఇయర్స్, బాబుదైతే 7 ఇయర్స్ అంతే. అంత చిన్న వయసులోనే ఇట్లా వాళ్ళకి అమ్మ లేకుండా పోవడం, ప్రతిదానికి ఒకరిని అడగడం, ఒకరిని చూడడం అనేది చాలా మాకైతే బాధేస్తది. మేము ఏం చేయగలం? మేము ఎంత చూసినా, ఎంత పెట్టినా తల్లి తల్లే. తను చూస్తేనే బావుంటది. కొట్టినా, తిట్టినా తల్లి తల్లే. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తదన్నమాట ఆడవాళ్ళకి. అత్త అత్తే, తల్లి తల్లే. ఎంత చేసినా అత్తే కదా అని. అలాంటిది ఆ పిల్లలకి అనిపియదా? తల్లి ప్రేమ ఎంతైనా తల్లి ప్రేమ. నెక్స్ట్ మా పిన్ని కొడుకు, తర్వాత మా పిన్ని అయితే చనిపోయినారు కదా! నెక్స్ట్ మా బావ ఎలా చనిపోయినాడనేది ఇక్కడ చెప్తానండి. మా బావ కూడా వాళ్ళ చెల్లెలు చనిపోవడం చూసి చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఆయన ఆల్రెడీ లిక్కర్‌కి ఎడిక్టెడ్ మాట. తాగుతాడు. అది తాగేది వాళ్ళ చెల్లెలు చనిపోవడం చూసి పోస్ట్‌మార్టం రోజు పోస్ట్‌మార్టాన్ని కూడా చూసినాడంట ఆయన. మా అత్తయ్య చెప్పినాడు. చూసి బాగా భయపడినాడు. రాత్రి అయితే నిద్రపోతుంది హేకున్నాడంట. మా అక్క అయితే చెప్పింది, "ఇట్లా నిద్రపోతలేడు మీ బావ." మా అత్తతో కూడా వచ్చి చెప్పింది, "అత్త నీ కొడుకు ఇట్లా నిద్రపోతలేడు, శుద్ధిగా వచ్చి అన్నం తింటలేడు, ఊకే తాగుతూనే ఉన్నాడని." మేము కూడా అందరం వెళ్లి ఒకసారి చెప్పొచ్చినామంట. మా బావ కూడా దగ్గరలోనే ఉంటారు మాకి. అయితే ఇంగ పోయింది పోయింది మనం ఏం చేయలేము. ఇంగ మనం మర్చిపోవాల్సిందే. ఇంగ నువ్వు ఎందుకే అంత బాధపడుతున్నావు అని చెప్తే, ఓకే అయిపోయింది. మాకు కూడా నిద్ర వచ్చేది కాదు. మా పిన్నిని అలా చూసి చూసి నాకైతే కోటర్‌లోకి రావాలంటే నిజంగా చాలా అంటే చాలా భయమేసింది. నేను రాననుకున్నా. ఒకరోజు ఇంగ ఇలా తాగడం వల్ల మా బావకి కూడా హెల్త్ అయితే కొంచెం చెడిపోయింది. మొత్తం కాళ్ళు చేతులు గండెక్కినాయి. సేమ్ మా పిన్నికి ఎలా అయిందో అలానే పార్ట్‌లు మొత్తం అయితే చెడిపోయినాయన్నమాట తనకి. మా పిన్నిదేమంటే పాయిజన్ అయినాక ఆ పాయిజన్ వల్ల డైలీ ఒక్కొక్క పార్ట్ ఎఫెక్ట్ అయ్యేది. ఈయనదేమంటే కొన్నాళ్ళ కొంచెం ఎక్కువ రోజుల నుంచి పాయిజన్ తాగడం వల్ల అవి ఆల్రెడీ చెడిపోయినాయన్నమాట. చెడిపోవడంతో ఆయన లిక్కర్ తాగి అదే సేమ్ ఇదే సిట్యుయేషన్‌తో మా బావ కూడా కరెక్ట్ ఒక 48 డేస్ తర్వాత మా బావ కూడా చనిపోయినాడు. ఇక మా బావగారు చనిపోయిన తర్వాత మాకు ఒక నెల వరకు అంటైతే ఉండానండి. ఆ కార్యక్రమాలు అవన్నీ చూసుకొని నేను మళ్ళీ క్వార్టర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రీ కాలేకపోయినా. అందుకే మాట నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. నేనే కానండి, ఇంట్లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఎక్కువ శాతం ఆడవాళ్ళకే ప్రాబ్లమ్ అవుతుందండి. ఎందుకంటే మా బావ అలా చనిపోయినాక మా అక్క ఎంత కష్టపడుతుందో నేను చూస్తున్నా మాట. ఏమంటారనేది కామెంట్ అయితే చేయండి. ఓకే, నేను మా పిన్ని ఫోటోలు అయితే యాడ్ చేసిన చూడండి. ఈమె మా పిన్ని మాట. ప్రతి సంవత్సరం రాఖీ పండగకి మా ఆయనకి రాఖీ కట్టేది, కానీ ఇప్పటి నుంచి కట్టదని తలుచుకుంటే చాలా బాధేస్తుంది. మా బావ వీడియో కూడా ఇక్కడ యాడ్ చేసిన చూడండి.
బిర్యానీ బాగుందా బావ నేను చేసినది ఏం బాగుంది పెరుగు పచ్చడి దాంట్లో ఇంకా జబరదస్తుంది దాంట్లో చీర అయితే ఇంకా జబరదస్తు ఉంటుంది తినైతే